నంద్యాలలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు అవసరమైన సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొని విద్యార్థులకు బెడ్షీట్లు, షూస్, స్వెటర్లు, టవల్స్ పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలిపారు. హాస్టల్లో నాణ్యమైన ఆహారం, భద్రతా ఏర్పాట్లపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం కల్పిస్తున్న వస్తువులను సద్వినియోగం చేసుకుంటూ ఉన్నత విద్యను కొనసాగించి సివిల్స్ సహా పోటీ పరీక్షల్లో రాణించాలని విద్యార్థులకు సూచించారు. ఫేర్ అండ్ వారి టీం అందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నా నమస్కారాలు. మన వసతిగృహ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం. గౌరవ మంత్రివర్యుల వారితో ఈరోజు మన వసతిగృహానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనేక మెటీరియల్ని మీకు ఇవ్వడం కూడా చాలా సంతోషం. ఇంట్లో తల్లిదండ్రులను వదిలి హాస్టల్లో ఉండి మీరందరూ చదువుకుంటున్నారు. మీ అందరి పైన తల్లిదండ్రులకి ఎంతో నమ్మకం, అలాగే మన ప్రభుత్వం మీద నమ్మకం, వ్యవస్థ పైన నమ్మకం, మన ఇన్స్టిట్యూషన్స్ పైన నమ్మకం. ఆ నమ్మకంతో మిమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్పించారు. ముందు తల్లిదండ్రులు ఏ నమ్మకంతో ఈ వసతిగృహానికి మిమ్మల్ని అందరినీ పంపించారు, మంచిగా మీరు చదువుకుంటారు, కెరీర్కి మంచి ఫౌండేషన్ వేసుకుంటారు, భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో ఉంటారు, ఆర్థికంగా నిలదొక్కుంటారు, తిరిగి కుటుంబానికి సహాయం చేస్తారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు, చదువు నేర్పించిన గురువుల పేరు నిలబెడతారు. అలాగే ఏ ఊరు నుంచి మీరు ఇంత దూరం వచ్చారో ఆ ఊరికి కూడా ఒక మంచి పేరు తీసుకొస్తారు, సమాజంలో బాధ్యతగా వ్యవహరిస్తారు, అలాగే మంచి లీడర్షిప్ క్వాలిటీస్తో మీరు మరికొంతమందికి స్ఫూర్తిగా నిలుస్తారు అన్న ఒక మంచి ఆలోచనతో మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. సోషల్ వెల్ఫేర్ అండ్